మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆదివారం నుండి శనివారం వరకు ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ వారము గ్రహముల రీత్యా ఏవి కూడా రాశి మార్పు చెందటం లేదు. చంద్రుడు మాత్రము ఉత్తరాషాఢ నక్షత్రం నుండి అశ్విని వరకు ప్రయాణం చేస్తున్నాడు. అనగా మకర రాశి నుండి మేష రాశి వరకు ప్రయాణం చేస్తున్నాడు చంద్రుడు. మిగిలిన అన్ని గ్రహములు కూడా యథావిధిగా రాశి మార్పును చెందటం లేదు. అయితే ఈ వారము ద్వాదశ రాశులను గనక పరిశీలిస్తే ముఖ్యంగా ముందుగా మేషరాశిని చూద్దాం. ఈ మేషరాశి వారికి ఈ వారము కొంచెం ఖర్చులు కనబడుతున్నాయి. అవి ఆరోగ్యపరమైన ఖర్చులే కావచ్చు, లేదా ప్రయాణాలకు సంబంధించి, ముఖ్యంగా పిల్గ్రిమేజ్కి సంబంధించి దీనికి సంబంధించి అయినా కావచ్చు. ఈ రెండు విధములైన ఖర్చులు కనపడుతున్నాయి. అలాగే వీరు ఈ మేషరాశి జాతకులు కొంచెం ఆదాయం విషయంలో ప్రీ ప్లాన్డ్గా ఉండటం సూచించటమైనది. ఆదాయం విషయంలో వీరు ఎంత జాగ్రత్తగా ఉంటే, ఆదాయం విషయంలో ఎంత ప్లాన్డ్గా ఉంటే వీరికి అంత మంచిది. ఈ వారం మాత్రం ఖర్చుల విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా చెప్పినట్టుగానే అనారోగ్య ఖర్చులు లేదా ప్రయాణ ఖర్చులు ఉంటాయి. ఇక విద్యార్థులకు విషయానికి వస్తే కనుక ఈ మేషరాశి విద్యార్థులు ఈ వారము చక్కగా చదువుకుంటారని చెప్పవచ్చును. అలాగే ఫోకస్డ్గా ఉంటారు. భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని ఒక సమయ సారిని, ఒక టైం టేబుల్ను నిర్ణయించుకొని చక్కగా ప్లాన్డ్గా ముందుకు వెళతారు ఈ మేషరాశి విద్యార్థులు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు ఈ వారము కొంచెం ప్రోగ్రెసివ్గా ఉంటారు. అన్ని విధాలుగా కూడా కొంచెం లాభదాయకంగా, యోగదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఎవరైతే ప్రొఫెషన్లో ఉంటారో, ఏదో ఒక ప్రొఫెషన్లో ఉంటారు. అలాగే గృహిణులైతే కనుక ఈ వచ్చిన ఆదాయాన్ని, ఇంటికి వస్తున్న ఆదాయాన్ని, ఏ రాశి ద్వారా అయినా కావచ్చు, ఏ వ్యక్తి ద్వారా అయినా కావచ్చు, ఇంటికి వస్తున్న ఆదాయాన్ని ఎలా సర్దుబాటు చేయాలి, ఎలా దాచాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఈ విషయంపై ఫోకస్డ్గా ఉంటారని చెప్పవచ్చును. ఉండాలి కూడా. అయితేనే ఇది ఆ ఇంటికి యోగదాయకంగా ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చినా కూడా సర్దుబాటు అవుతాయి. మిగిలిన అన్ని విషయములు సాధారణంగానే ఉన్నాయి. ఈ మేషరాశి జాతకులు ప్రతినిత్యము లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే యోగ్యత ఉన్నవారైతే కనుక శ్రీ సూక్తాన్ని పఠించవచ్చును, లేదా కనకధార స్తోత్రాన్నైనా చదవవచ్చును. వారి వారి యోగ్యతను బట్టి లేదా వారి వారి అనుకూల్యతను బట్టి లక్ష్మీ అష్టోత్తరాలు కానీ, కనకధారా స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ ప్రతినిత్యము పఠించండి. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారము ఆదాయానికి సంబంధించిన బెంగ ఉంటుంది. ఏ విధంగా అయితే 4 డబ్బులు ఎక్కువ సంపాదించాలి అనే ఒక చింత అనేది ఉంటుంది. అలాగే ఉద్యోగానికి కానీ, వ్యాపారానికి కానీ సంబంధించిన కొంచెం చికాకులు అనేవి కనబడుతున్నాయి ఈ వృషభ రాశి జాతకులకు. ముఖ్యంగా ప్రొఫెషనల్ ఆస్పెక్ట్లో, వృత్తి, ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించి జాగ్రత్తగా అడుగులు వేయండి, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి, కొంచెం సీరియస్గా ఉండండి. మనస్సు చంచలత్వాన్ని పొందుతుంది, మెదడు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ముఖ్యంగా ఆదాయానికి సంబంధించి, చేస్తున్న పని లేదా వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఈ రెండు విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యము సహకరిస్తుంది. ఇంట్లో చిన్న చిన్న కారణాల వల్ల మనశ్శాంతి లోపించే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులైతే కనుక ఈ వారము చక్కగా చదువుకుంటారు. కాకపోతే కొంచెం స్టెబిలిటీ అనేది ఈ వృషభ రాశి జాతకులకు సూచించటమైనది. ఈ వారంలో కొంచెం మెంటల్ స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి, కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. ఏదేమైనా కూడా చక్కగానే చదువుకుంటారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ మానసిక చాంచల్యం వల్ల కొంచెం ఆ ఫోకస్ అనేది తగ్గుతుంది, కొంచెం ఆ వేవరింగ్ అనేది ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే గనక, మెడిటేషన్ చేస్తూ ఉంటే గనక ఈ చిన్న చిన్న సమస్యల నుండి బయటపడవచ్చును. వృషభ రాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, బాధపడితే ప్రయోజనం ఉండదు,
ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే ప్రయోజనం పొందుతారు. ఇది మీరు గమనించగలరు. ఈ వృషభ రాశి జాతకులు దశరథ కృత శని స్తోత్రము, కాలభైరవ అష్టకము ఈ రెండింటిని పఠించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే సోషల్ నెట్వర్క్ని కొంచెం పెంచుకోవాలి. ఈ వృషభ రాశి జాతకులకు ముఖ్యంగా సూచించటమైనది సోషల్ నెట్వర్క్. సోషల్ నెట్వర్క్ను పెంచుకోవాలి. మార్కెట్ బయట ఏ విధంగా నడుస్తుంది, ఏం తెలుసుంటే బాగుంటుంది, ఏం తెలుసుకోవాలి, ఎలా ముందుకు వెళితే బాగుంటుంది. సో ఈ విధమైన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకునే ఒక సోర్స్ అనేది వీరికి ఉండాలి. అయితే మనుషుల ద్వారా కావచ్చు, ఏదైనా మాధ్యమం ద్వారా కావచ్చు. సోషల్ నెట్వర్క్ని మాత్రం పెంచుకునే ప్రయత్నం చేయండి ఈ వృషభ రాశి జాతకులు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు ఈ వారము అదృష్టం కొంచెం తక్కువగా సహకరించే అవకాశం ఉంది. పితృ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి చిన్న చిన్న అడ్డంకులనేవి ఎదురవుతాయి. వీరికి ప్రయాణాలు కనబడుతున్నాయి ఈ వారంలో. ఏదేమైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల విషయంలో. అలాగే ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటి నుండి బయటపడతారని చెప్పవచ్చును. కాకపోతే మనసు అనేది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. కొద్దిగా ఆలోచనలు అనేవి కొంచెం ఇబ్బంది పడతాయి. ఎందుకంటే వృత్తిపరంగా చిన్న చిన్న సమస్యలు రావటం, అలాగే అదృష్టం కొంచెం తక్కువగా కలిసి రావటము, ఏ పనులు చేస్తున్నా కూడా అడ్డంకులు ఎదురుగావటము. సో వీటి వల్ల మిథున రాశి వారు కొంచెం మానసిక వేదనకు గురవుతారు. మిగిలిన అన్ని వ్యవహారాలు బాగానే ఉన్నాయి. చక్కగా ఏం చేసినా ప్రణాళికాబద్ధంగా చేయండి. 1-2 సార్లు ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకొని ముందుకు వెళ్ళండి. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు చాలా చక్కగా చదువుకుంటారని చెప్పవచ్చును. కొంచెం డ్యూయల్ మైండ్ సెట్ ఉంటుంది. కొంతసేపు సీరియస్గా చదువుకుందామన్న ఆలోచనలో ఉంటే, కొంతసేపు ఆట విడుపు ఉంటుంది. సో ఈ డ్యూయల్ మైండ్ సెట్ని కొంచెం తగ్గించుకోవాలి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఈ మిథున రాశి జాతకులకు ఈ వారము కొంతవరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఎటువంటి చింత అవసరం లేదు. అలాగే ఆదాయానికి సంబంధించిన బెంగ కూడా ఏమీ ఉండదు అని చెప్పవచ్చును. ఈ మిథున రాశి జాతకులు ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి జాతకులకు ఈ వారము అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనుకోని సంఘటనలు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఈ కర్కాటక రాశి జాతకులు. ఏదేమైనా కూడా ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఏదైనా కూడా పూర్తిగా వదిలేయకండి. అలాగే అతిగా పట్టించుకోకండి. ఏ వ్యవహారానికి సంబంధించైనా కావచ్చు, అది ఆరోగ్యమైన, ఆర్థికమైన, వ్యక్తిగతమైన, సామాజికమైన, కుటుంబపరమైనదైనా ఏదైనా కూడా పూర్తిగా వదిలేయకండి. అలా అని అతిగా చేయకండి. ఇది కర్కాటక రాశి వారికి ముఖ్య సూచన. ఎందుకంటే ఈ వారంలో అనుకోని సంఘటనలు, అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే పుత్ర సంబంధ చింత అనేది కొంతవరకు కనబడుతోంది. అలాగే ఇంట్లో తమకంటే పెద్దవారు ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన రిలేషన్షిప్స్ విషయంలో కూడా కొంచెం చింత కనబడుతోంది ఈ కర్కాటక రాశి జాతకులకు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలపై కొంచెం ధ్యాస ఉంచండి. వాటి నుండి బయటపడవచ్చును. కొంచెం ప్రీ ప్లాన్డ్గా ఉంటే, మైండ్ని ప్రిపేర్ చేసుకొని ఉంటే ఇటువంటి వాటి నుండి బయటపడవచ్చును. అలాగే ఈ కర్కాటక రాశి జాతకులకు ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నారో వారికి ఈ వారము అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చును. అలాగే విద్యార్థులైతే గనక ఈ వారము చక్కగా చదువుకుంటారు. చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్తో ముందుకు వెళ్తారు. ఎవరైతే ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ రీసెర్చ్ స్కాలర్స్, ఇంకా పైన చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. అలాగే కుటుంబ సంబంధిత వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్త వహించండి. మిగిలిన అన్ని విషయాలు మామూలుగానే సాధారణంగానే ఉన్నాయి. ఈ కర్కాటక రాశి జాతకులు ప్రతి నిత్యము కూడా కాలభైరవ అష్టకము పఠించడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి జాతకులకు ఈ వారము కొంచెం అనుకోని విధంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి కొంచెం చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే పిల్గ్రిమేజ్ అనేది కనబడుతుంది.
కొద్దిగా ఆధ్యాత్మికత పెరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక దర్శనీయ స్థలాలను వీరు దర్శించుకుంటారని చెప్పవచ్చును. ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతకు సంబంధించి కొంచెం మెరుగ్గా ఉంది ఈ వారంలో వీరికి. అలాగే ఖర్చులు కూడా కనబడుతున్నాయి. కాకపోతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబ సంబంధిత వ్యవహారాల్లో కొంచెం మానసిక శాంతి లోపించే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనా కూడా ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అలాగే విద్యార్థులైతే గనక కొంచెం ఫోకస్డ్‌గా ఉండండి. ఎందుకంటే కొంచెం కాన్సంట్రేషన్ డైవర్షన్స్ అనేవి కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం ఫోకస్డ్‌గా ఉండండి. ఎవరైతే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా ఆ పై విద్యలో ఉంటారో ఆ వారికి ఈ వారం కొంచెం అనుకూలంగా కనబడుతుంది. ఎవరైతే ఉన్నత విద్యకు సంబంధించి ఉంటారో వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చక్కగా సద్వినియోగం చేసుకోండి. చక్కగా చదువుకోండి. కొంచెం ఆట విడుపును పక్కన పెట్టుకోండి. గ్రహాలు అనుకూలిస్తున్నప్పుడు చక్కగా చదువుకుంటే ఇంకా సత్ఫలితాలను పొందవచ్చును. అలాగే కుటుంబ సంబంధిత వ్యవహారాల్లో ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పరంగా పెద్దగా చికాకులేమి కనపడటం లేదు. కాకపోతే ఈ అనుకోని సంఘటనలు ఎదురవటం వల్ల కొంచెం ఐసోలేటెడ్ అవుతారు ఈ సింహరాశి జాతకులు. ఈ సింహరాశి జాతకులు ప్రతి నిత్యము కనకధార స్తోత్రం పఠించటం ద్వారా, అలాగే సంకట నాశన గణపతి స్తోత్రం పఠించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యా రాశి. ఈ కన్యా రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. కొంచెము జీవిత భాగస్వామితో కొంచెం ఇబ్బందులు రావటము, లేదా జీవిత భాగస్వామి ఆరోగ్యం కానీ, తన ఆరోగ్యం కానీ కొంచెం ఇబ్బందిగా ఉండటం వలన కొంచెం మానసిక చికాకులు అనేవి కనబడుతున్నాయి. అలాగే చేస్తున్న పనుల్లో కూడా అడ్డులు, ఆటంకాలు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి ఈ కన్యా రాశి జాతకులు. ఏదేమైనా కూడా ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే జీవిత భాగస్వామితో అన్యోన్యతను కొనసాగించండి. చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. వాటి నుండి బయటపడే ప్రయత్నం చేయండి. ఏదేమైనా కూడా ప్రీ ప్లాన్డ్‌గా ఉంటే, కొంచెం మౌనంగా ఉంటే అన్నింటి నుండి బయటపడవచ్చును. ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులు వస్తాయి. కానీ వాటి నుండి బయటపడతారు. నిర్లక్ష్యం చేయకండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ వారము అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. యోగదాయకంగా కూడా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఎవరైనా చేస్తూ ఉంటే కనుక సత్ఫలితాలు పొందే అవకాశం కూడా కనబడుతోంది సమీప భవిష్యత్తులో. అలాగే విద్యార్థులైతే కనుక ఈ వారము చాలా ఫోకస్డ్‌గా ఉంటారని చెప్పవచ్చును. కాకపోతే వీరికి ఈ ఏది కరెక్ట్ కాదు, ముఖ్యంగా స్టూడెంట్స్ విషయం చెప్తున్నాను. ఏది కరెక్ట్ కాదు, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే ప్లాన్డ్‌గా ఉంటుంది, కరెక్ట్‌గా ఉంటుంది అనేది ఒక నిర్ణయానికి రావటం ఈ స్టూడెంట్స్‌కి, కన్యా రాశి విద్యార్థులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి పెద్దల, అనుభవజ్ఞుల సలహా తీసుకొని ముందుకు వెళ్ళండి. మిగిలిన అన్ని విషయాలు చక్కగా ఉన్నాయి. కుటుంబపరమైన అన్యోన్యత కూడా కనబడుతోంది. సమిష్టి కుటుంబానికి సంబంధించి మిగిలిన అన్ని వ్యవహారాలు సాధారణంగా ఉన్నాయి. ఈ కన్యా రాశి జాతకులు ప్రతి నిత్యము సూర్యారాధన చేయటం ద్వారా, అలాగే దశరథ కృత శని స్తోత్రం చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. సూర్యారాధన అంటే ఆదిత్య హృదయ పారాయణ చేయటము, లేదా సూర్యాష్టకము చదువుకోవటము, లేదా తమ యోగ్యతను బట్టి సంధ్యావందనాన్ని ఆచరించటం, ఇలాంటివి చేస్తూ సూర్యారాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. అలాగే ఆవుకి గోధుమ పిండిలో బెల్లం కలిపి తినిపించటము ప్రతి ఆదివారము, ఇలాంటివి చేస్తూ ఉండటం వలన ఈ కన్యా రాశి జాతకులు అన్ని విధాలుగా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి జాతకులు ఈ వారము కొంచెం ప్రోగ్రెసివ్‌గా ఉంటారని చెప్పవచ్చును. అన్ని విధాలుగా కూడా కొంచెం మనసు సంతృప్తికరంగా ఉంటుంది. ఏదేమైనా కూడా సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తను వహించండి. వారి ఆరోగ్యం విషయమే అనుకోండి, ఏదైనా కావచ్చు, సంతానానికి సంబంధించి కొంచెం జాగ్రత్త వహించటం సూచించటమైనది ఈ తులారాశి జాతకులకు. అలాగే చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా విజయవంతంగా ముందుకు వెళతారని చెప్పవచ్చును ఈ తులారాశి జాతకులు. ఆరోగ్యపరంగా పెద్దగా చికాకులు ఏమీ లేవు. కార్యసాధన విషయంలో విజయవంతులవుతారు. ఎవరైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నారో
వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా కూడా వస్తున్న ప్రతి రూపాయిని ఎలా మలవాలి, ఎలా రెట్టింపు చేయాలి అనే విషయంపై ఎక్కువగా ఫోకస్డ్‌గా ఉండటం వలన ఈ వారం వీరు కొంచెం ప్రయోజనాన్ని ఎక్కువగా పొందే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ తులారాశి జాతకులు ఎవరైతే విద్యార్థులుంటారో వారు కొంచెం ఫోకస్డ్‌గా ఉంటారు. విజయం వైపు అడుగులు వేస్తారని చెప్పవచ్చును. మొత్తంగా చూసుకుంటే ఈ తులారాశి జాతకులకు ఈ వారము కొంచెం ప్రయోజనకరంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది చెడకుండా చూసుకోండి. అందరితో రిలేషన్స్ అనేవి సరిగ్గా మెయింటైన్ చేయండి. ఈ తులారాశి జాతకులు ప్రతి నిత్యము కూడా కాలభైరవ అష్టకం పఠించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులు సంతాన సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత కొంచెం తగ్గే అవకాశం కనబడుతుంది. ఎవరైతే ప్రాథమిక, మాధ్యమిక విద్యలో ఉంటారో వారికి కొంచెం ఫోకస్ తక్కువగా ఉంటుందని చెప్పవచ్చును. ఎవరైతే ఉన్నత విద్యలో ఉంటారో వారు చాలా ప్రోగ్రెసివ్‌గా ఉంటారని చెప్పవచ్చును. ఆరోగ్యపరంగా పెద్దగా చికాకులు ఏమీ కనపడటం లేదు. కాకపోతే అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేయండి. అలాగే పిల్లల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థులు ఫోకస్డ్‌గా ఉంటారు. ఇంతకుముందే చెప్పాను. అయితే ఎవరైతే వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటారో వారికి ఈ వారము కొంచెం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని అనుకుంటారో వారికి ఈ వారము అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. ఏదేమైనా కూడా ఈ వృశ్చిక రాశి జాతకులు మనస్సులో ఉన్నది బయటకు వ్యక్తపరచటం ద్వారా ప్రయోజనాన్ని పొందుతారు. ఏదేమైనా కూడా కొంచెం ఓపెన్ అప్ అవ్వాలి, కొంచెం బోల్డ్‌గా ఉండాలి. ఏదేమైనా కూడా కొంచెం ఎక్స్‌ప్రెసివ్‌గా, మోర్ కమ్యూనికేటివ్‌గా ఉంటే ఈ వారంలో వృశ్చిక రాశి జాతకులు సత్ఫలితాలను పొందుతారు అని చెప్పవచ్చును. ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వృశ్చిక రాశి జాతకులు ప్రతి నిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. కుటుంబ సంబంధిత చికాకులు అనేవి కొంచెం తగ్గుతాయని చెప్పవచ్చును. అవి ఉంటాయి, ఎప్పుడు ఉన్నట్టే ఉంటాయి. కాకపోతే కొంచెం తగ్గుతాయి, తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చును. అలాగే ఎవరైతే వ్యాపారంలో ఉంటారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో ఎటువంటి పెద్దగా చింతనైతే ఏమీ కనబడటం లేదు. ఏదేమైనా కూడా జీర్ణ వ్యవస్థకు సంబంధించి కొంచెం చిన్న చిన్న చికాకులు ఉంటాయి. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ఈ ధనస్సు రాశి జాతకులు. అలాగే ఎక్కువగా ఆలోచించకండి. ఎక్కువగా ఆలోచించటం వలన కూడా న్యూరలాజికల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి. అలాగే జీర్ణ వ్యవస్థకు సంబంధించి కొంచెం జాగ్రత్తను వహించండి. ఎవరైతే వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటారో వారికి ఈ వారము కొంచెం అనుకూలంగానే ఉంటుంది. ఏదేమైనా కూడా అప్ స్కిల్ అవుతూ ఉంటారు వీళ్ళు. ఆన్ రెగ్యులర్ బేసిస్ తమ స్కిల్ సెట్‌ని పెంచుకుంటూ ఉంటారు. ఇది ఒక గొప్ప విషయము ధనస్సు రాశి జాతకుల్లో. వారు అప్‌గ్రేడ్ అవ్వాలన్న కోరికను కూడా పెంచుకుంటారు. ఇది ఈ మార్పు గమనించదగ్గ విషయము ధనస్సు రాశి జాతకులలో. అలాగే విద్యార్థులకు ఈ వారము కొంచెం చికాకుగా ఉంటుంది. కొంచెం డైవర్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కొంచెం తగ్గించుకోండి. అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులతో అన్యోన్యత మెయింటైన్ చేయండి అందరితో. ఈ ధనస్సు రాశి జాతకులు ప్రతి నిత్యము శివారాధన చేయటం ద్వారా, లలితా సహస్రనామాలు పారాయణం చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు ఈ వారము కమ్యూనికేషన్‌కు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే కమ్యూనికేషన్ రంగంలో ఉంటారో, అంటే మీడియానే కావచ్చు, చాలా ఉన్నాయి. ఎక్కడైతే మన కమ్యూనికేషన్ ఎక్కువగా అవసరమవుతుందో, అటువంటి ఫీల్డ్స్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది ఈ మకర రాశి జాతకులలో. అలాగే చిన్న తోబుట్టువులకు సంబంధించి, వారి ఆరోగ్యానికి సంబంధించి మొత్తానికి ఏదో ఒక చింత అనేది, వారికంటే తర్వాత పుట్టిన వారి విషయంలో ఏదో ఒక చింత అనేది ఈ మకర రాశి జాతకుల్లో
కనబడుతోంది. ఏదేమైనా కూడా కొంచెం కమ్యూనికేషన్‌కు సంబంధించి ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ఆరోగ్యం విషయంలో పెద్దగా చికాకులు ఏమీ కనబడటం లేదు. అన్ని విధాలుగా ప్రయోజనదాయకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న మకర రాశి జాతకులు ఇంకా కొంచెం కష్టపడాల్సి ఉంది. ఇంకా అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంది. చిన్న చిన్న ప్రయాణాలు, షార్ట్ డిస్టెన్స్ ప్రయాణాలు చేస్తారని చెప్పవచ్చును. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఈ రాశి జాతకులు వారు కొంచెం ఫోకస్డ్‌గా ఉండాలి. కొంచెం కాన్సంట్రేషన్ డైవర్షన్స్ అనేవి కనబడుతున్నాయి. అవి లేకుండా చూసుకోండి. మెడిటేషన్ అనేది మీకు చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది అని గ్రహించగలరు. అలాగే ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం విషయం కూడా కొంచెం ఇబ్బంది పెట్టవచ్చును. అలాగే పిల్లల విద్యకు సంబంధించి కూడా కొంచెం ఖర్చులు కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా ఈ మకర రాశి జాతకులు ప్రతి నిత్యము కనకధార స్తోత్రం పఠించటం గాని, శ్రీ సూక్తం పఠించటం గాని, లేదా లక్ష్మీ అష్టోత్తరాలు పఠించడం గాని చేయాలి. లక్ష్మీదేవికి సంబంధించి ఒక రెమెడీ, అలాగే సంకటనాశన గణపతి స్తోత్రం, గణపతికి సంబంధించి ఒక ఉపాయము, ఈ 2 పాటించాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయటం వలన వచ్చే అడ్డంకులు తొలగుతాయి. అలాగే అంత సాఫీగా సాగుతుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈ వారము కొంచెం మాట విషయంలో కొంచెం ఇబ్బందులు రావచ్చు. అంటే ఎదుటివారితో మాట్లాడే విషయంలో సహజంగా అందరికీ కూడా కుంభరాశి జాతకులకు మాట విషయంలో ఇబ్బంది రావచ్చు. అలాగే డబ్బు, మనీకి సంబంధించిన కొంచెం చికాకులు కూడా ఏర్పడే అవకాశం కనబడుతుంది. సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. సాధ్యమైనంతగా ఖర్చులు తక్కువగా చేయండి. ఎందుకంటే ఆదాయం తగ్గట్టుగా వ్యయం ఉండాలి. అది దృష్టిలో ఉంచుకోండి. కుటుంబ సభ్యుల మధ్య కొంచెం ఆందోళనకర వాతావరణం ఉంటుంది ఈ కుంభరాశి జాతకులకు. కాబట్టి కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. మాట విషయంలో జాగ్రత్త వహించండి. డబ్బు విషయంలో, ఖర్చు విషయంలో జాగ్రత్త వహించండి. ఈ కుంభరాశికి సంబంధించిన విద్యార్థులు చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళతారని చెప్పవచ్చును. ఫోకస్డ్‌గా ఉంటారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ కుంభరాశి జాతకులకు ప్రయోజనదాయకంగా ఉంటుంది ఈ వారము. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్న మార్గాలను గురించి ఆలోచించండి. ఆదాయానికి సంబంధించి ఆ ప్రయత్నాలను పెంచుకోండి. ఆదాయం ఎలా చేస్తే పెరుగుతుంది, ఏం చేస్తే పెరుగుతుంది, ఆదాయ వనరుల విషయంలో కొంచెం ప్లాన్డ్‌గా ఉండండి. పెంచుకునే ప్రయత్నం చేయండి. ఈ కుంభరాశి జాతకులు ప్రతి నిత్యము దశరథ కృత శని స్తోత్రం పఠించటం ద్వారా, హనుమాన్ చాలీసా పఠించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మీన రాశి. ఈ మీనరాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. కొంచెము ఆందోళనకరంగా ఉంటుంది. మనసు కొంచెం చికాకుగా ఉంటుంది. కొంచెం ఏదో ఒక తెలియని బాధ అనేది మనస్సులో ఉంటుంది. ఏదో ఒక చిన్న భయం అనేది మనస్సులో ఉంటుంది. కాబట్టి వీటన్నింటి నుండి బయటపడాలి అంటే చక్కగా మెడిటేషన్ చేస్తూ ఉండండి. వీలైనంతగా మెడిటేషన్ చేస్తూ ఉండండి. వీలైనంతగా వాటర్ ఇంటేక్, నీటిని కొంచెం ఎక్కువగా కన్జ్యూమ్ చేయండి. ఎక్కువగా అంటే మరీ ఎక్కువగా కాదు, అవసరం ఉన్నంతగా. అలాగే మెడిటేషన్ చేస్తూ ఉండండి. ఈ 2 చేస్తూ ఉండండి. అలాగే ఆర్థిక పరంగా చూస్తే పెద్దగా చికాకులేమీ కనబడటం లేదు. ఆరోగ్యానికి సంబంధించి శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం, ఈ రెండింటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు కొంచెం అప్‌స్కిల్ అవుతారని చెప్పవచ్చును. ఏదేమైనా కూడా ఎంత ప్రోగ్రెసివ్‌గా, ఎంత డైనమిక్‌గా ఉంటే ఈ మీనరాశి జాతకులకు అంత ఉపయోగము. సాధ్యమైనంతగా డైనమిక్‌గా ఉండండి. టైం పైన వదిలేయకండి అన్ని. మీరు ఎంత ఇనిషియేటివ్ తీసుకొని ఎంత అగ్రెసివ్‌గా ఉంటే మీకు అంత మంచిది. ఇది కేవలం వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి మాత్రమే. వ్యాపారంలో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్లాన్డ్‌గా ఉండండి. ప్రీ ప్లాన్డ్‌గా ఉండండి. విద్యార్థులు చక్కగా చదువుకుంటారని చెప్పవచ్చును. ఏదేమైనా కూడా కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత చెడకుండా చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఈ మీనరాశి జాతకులు ప్రతి నిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా, శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఇది ఈ 12 రాశుల వారికి ఈ వారము గోచార రీత్యా ఫలితాలు. మళ్ళీ వచ్చే వార ఫలాల కార్యక్రమాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.